సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చాలా టైం అయిపోయింది, క్లోజ్ చేద్దాం. దానికంటే ముందు ఈ మూడు రాజధానులకు సంబంధించిన అంశాన్ని నేరుగా మేనిఫెస్టోలో పెట్టడాన్ని ఎలా చూస్తారు? దీనికి సంబంధించిన ఇంపాక్ట్ పొలిటికల్ గా ఏ రకంగా ఉంటుంది? కూటమి దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతోంది? సార్ అసలు వీళ్ళకి ఏ చిత్తశుద్ధి ఉంది సార్ వీళ్ళకి? నేను అంటే విశ్వసనీయత విశ్వసనీయత అని చెప్పే మనిషి పెద్ద మనిషి ఎక్కడ విశ్వసనీయత అన్నా పోయినసారి మేనిఫెస్టో ఏం పెట్టారు? రాజధాని గురించి రాజధానిని ఫ్రీ జోన్ గా చేసి ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పించి 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నటువంటి పెద్ద మనిషి తర్వాత ఎక్కగా ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. ఇవాళ 3 రాజధానులు తీసుకొచ్చాడు. అంటే వీళ్ళకి అసలు ఎట్లా? నేనంటే విశ్వసనీయత అని చెప్పడం కదా, మీకుండా కదా విశ్వసనీయత. ఆ విశ్వసనీయత లేకుండా నువ్వు విశ్వసనీయత అంటే ఎట్లా నమ్ముతారు? వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారు బూతులు ఇట్లా వాళ్ళకి బూతులు చెప్తారు తెలియదండి వాళ్ళకి. వాళ్ళకి ఇంకేం తెలుసు, ఎట్లా నమ్మాలి? నేను అంటుంది ఒకటే ఒక నిమిషంలో ముగిస్తాను. ఇందాక పెద్దలు చదివాడు యువత ఉపాధి. లాస్ట్ టైం 2019లో ఏంటండి వీళ్ళు మేనిఫెస్టో? ప్రత్యేక హోదా సాధన కోసం అలిపెరిగిన పోరాటం చేస్తున్నాము, సాధించే వరకు చేస్తూనే ఉంటాము, హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. ఎక్కడండి? ఎక్కడన్నా ప్రత్యేక హోదా కోసం ఏ రోజున్నా ఒక్క రోజున రోడ్డు మీద వచ్చి ఈ వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ చేసింది? ఎక్కడన్నా ఒక్క రోజున లేదు పార్లమెంట్ లో ఒక్క రోజున కానీ డిబేట్ పెట్టారు దాని గురించి. ఏంటి ఇంకున్న విశ్వసనీయత? అది పోయింది. అది పోతే తర్వాత చూద్దాం. యువత గురించి ఇందాక చెప్తాడు జగన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులుగా ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశంలో బిల్లు తీసుకొస్తాం. తెచ్చడా? వీళ్ళు మొత్తం చేసాడు కదా, తెచ్చడా? నాకు తెలిసి చర్చమని చెప్తాం. మీకు తెలిసిన చర్చలో చెప్పండి. జిల్లాలో ఒక యూనిట్ తీసుకుని జిల్లాలోని పరిశ్రమలకు అనుకూలంగా వారికి ఏ రకమైన స్కిల్ కావాలి కదండి. గవర్నమెంట్ లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు పక్కన పడేసి ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్ అంటే ఒక్కటి ఏర్పాటు చేస్తారా? వీళ్ళు ఒక్కటి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏవైతే ఉంటాయో వాటిలో అంటే కార్లు కానీ బస్సులు కానీ అద్దెకు తీసుకోవడం మొదలు ఇంకా అటువంటి ఇతర ఆదాయం ఇచ్చే గవర్నమెంట్ కాంట్రాక్ట్ అన్నింటిలో కూడా నిరుద్యోగ యువత ఉండేటట్లుగా చట్టాలు తెస్తాం. తెచ్చాడా? యువత పక్కన తెచ్చాడా? ఇవాళ వచ్చాక ఏదో అమలు పరిచాము. ఇవాళ ఏంటి యువత ఉపాధిలో రాష్ట్రంలోని 175 స్కిల్ హబ్బులు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయండి? పెడతారంట. గవర్నమెంట్ మీద కేసులు పెట్టి మూపేసి చేస్తున్నప్పుడు ఇప్పుడు వస్తాయంట. ఇట్లాంటి దీంట్లో 2019 చెప్పారంట, చేసినట్ట. ఏం చేశాడండి? పిఎస్సీ ద్వారా 21,000 ఉద్యోగులు ఇచ్చాయంట. ఎవడన్నా నమ్ముతాడండి? ఎవడన్నా నమ్ముతాడా? 50 నుంచి 70 ఏళ్ళకు ఒక వాలంటీర్ మాత్రం పెట్టుకోవడం ఎందుకు? ఆ డేటా కావాలి కాబట్టి ఏ కులపాటు ఎవడు ఎటు ఓటేస్తాడు కావాలి కాబట్టి నేను మొదటి నుంచి డే 1 నుంచి చెప్తా, వాలంటీర్ని పెట్టుకుందా ఆయన మళ్ళా 24 ఎలక్షన్ కోసం పెట్టుకున్నాడు చెప్తే వాలంటీర్లు అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకు పనికొచ్చే వ్యవస్థ కదని మొదటి నుంచి చెప్తారా? ఇవాళ ప్రూవ్ అయింది. మీరు పెడతా అంటున్నారుగా, మీరు అదే నేను చెప్తా, దానికి వస్తాను తర్వాత వస్తాను. ప్రయత్నాలు కొనసాగిస్తాం. ఏది ఇప్పుడు మేనిఫెస్టో ఏమంటే ఇప్పుడు దాకా ఏం చేస్తారండి? ఈయనకి విశ్వసనీయత ఉందా? ఈయన నమ్మాలనా? క్రమం తప్పకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు, అదే అసలు గ్రూప్ 1 ఉద్యోగాల మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చినటువంటి వాళ్ళకి క్యాన్సిల్ చేసినటువంటి ప్రభుత్వం మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందండి? ఎక్కడైనా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చి పాపం వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి ట్రైనింగ్ కూడా అయిపోయి రెగ్యులరైజ్ చేసే దశలో ఇవాళ గ్రూప్ 1 మొత్తం క్యాన్సిల్ చేసి వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా క్యాన్సిల్ చేసినటువంటి రాష్ట్రం దేశంలో కానీ ఉందా? వీళ్ళండి వీళ్ళకి విశ్వసనీయత ఉందా? వీళ్ళకి విశ్వసనీయత ఉందా? వీళ్ళకి ఏం మాట్లాడతారు? అందుకే చెప్పేది పైగా మీరు 19లో ఉన్నటువంటి మేనిఫెస్టో ప్రతి లైన్ కదా డిపెండ్ చేస్తా. ప్రతి లైన్ వాళ్ళు చెప్తారు 99 చేయటం 100 పైలు. అసలు ఇవాళ ఇచ్చిన మేనిఫెస్టోలో మద్యపానం గురించి చెప్పలేదు. ఇందాక రామన్ చెప్పారు, సరి చేస్తానండి దాని వాళ్ళు రానున్న రోజుల్లో చెప్తారా? ఏంటి చెప్తాది? ఇంకా ఏంటి విశ్వసనీయత? ఇంకేంటి? నేను తగ్గించకుండా మీ ముందు వచ్చి ఓటాడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ దాన్ని మేనిఫెస్టోలో పెట్టకుండా రేపు వచ్చాక ఎందుకు చేయలేకపోతున్నారో చూస్తాడా? సీరియస్ కూడా అంతే చేశాడు కదా. వాడు ఎప్పుడు కూడా వచ్చి మా ముఖ్యమంత్రి అవగాహన లేక చేశాడని అంటే ముఖ్యమంత్రి వ్యక్తికి అవగాహన లేక ముందు కూడా చెప్పాలి. ఏదో రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. ఇంతకంటే హాస్యాస్పదం ఈ రాష్ట్రంలో లేదు సార్. ఇంకా సో విశ్వసనీయత లేదు అని జనం నమ్ముతారని మీ ఒపీనియన్, మీ పాయింట్. యా శేఖర్ గారు, విశ్వసనీయత ఉందో లేదో రాష్ట్ర ప్రజల్లోకి వస్తే తెలుస్తుందండి, చర్చా కార్యక్రమాల్లో కాదు. ఆయన మాట మాట్లాడుతా ఉన్నాడు ఏంటంటే 75% పరిశ్రమల్లో స్థానిక యువతకి బిల్లు తెచ్చారని చెప్పేసి. బిల్లు తెచ్చారో లేదో
జనసేన ఆఫీసుల్లో ఉంటే తెలియదన్న పత్రికలు చదువుతా ఉన్నాను అప్పుడప్పుడు. మొదటి ఏడాదే 75% స్థానిక యువతకు వచ్చేలా ఏంటి సార్ ఇది? మాట్లాడండి శేఖర్ గారు. ఏంటి సార్ ఇది డిబేట్ అంటారా? మాట్లాడండి సార్, మాట్లాడండి మీరు మాట్లాడండి. 75% పరిశ్రమల్లో చట్టం తెచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెచ్చారో లేదు ఆయన ఒకసారి చట్టం ఒకసారి చూసుకోమని చెప్పండి. తేలేదు అంటే సరిపోదు సార్. నెక్స్ట్ స్కిల్ కాలేజీలు కనిపించకపోతే మీరు రండి, నా కారు ఎక్కించుకొని ఎక్కడెక్కడ పెట్టామో చూపిస్తామండి. మీరు రండి, కారు ఎక్కించుకొని సార్ సార్ వాళ్ళు మాట్లాడిన సేపు కామ్గా ఉన్నాను సార్. ఇది పద్ధతి కాదు. మీరు నన్ను అడ్రస్ చేయండి. ఆయన ఎప్పుడు రమ్మంటారు అనేది మధ్య మధ్యలో అడ్డుపడుతుంటే ఎట్లా మాట్లాడతాం సార్? నాతో మాట్లాడండి సార్. వెంకటేశ్వర ఇంకో విషయం అండి, నేను ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఒక చోట ఆపానండి. వచ్చే 5 ఏళ్లలో మేము ఏం పూర్తి చేస్తామని కూడా క్లియర్ గా చెప్తాం. అదే కదా మేనిఫెస్టో. వచ్చే 5 ఏళ్లలో మా నవరత్నాలు మేము కొనసాగిస్తూనే అందులో భాగంగా అమ్మఒడి పెంచుతున్నాం, రైతు భరోసా పెంచుతున్నాం, మిగతా అన్ని అలాగే కొనసాగిస్తున్నాం. ఉద్యోగులకు ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళలో ఆశా వర్కర్లు ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు 25,000 జీతం వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను సంక్షేమ పథకాల్లో వాళ్ళకి కూడా భాగం కలిగిస్తున్నాం అని చెప్తూనే మేము 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ మేము 5 మెడికల్ కాలేజీలో అడ్మిషన్ స్టార్ట్ అయిపోయింది. మిగిలిన 12 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు 10 ఫిషింగ్ వాళ్ళు ఇప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేశారు శేఖర్ గారు. ఎవరు వెంకటేశ్వర గారు కావచ్చు, సాగర్ గారు కావచ్చు. వాటికి ఆన్సర్ చేయండి. మేనిఫెస్టో అందరి దగ్గర నుంచి చదువుతున్నాం. పాయింట్ ఏంటంటే వాళ్ళు విశ్వసనీయత మీకు లేదు, గతంలో రాజధానికి సంబంధించి చెప్పారు. విశ్వసనీయత అనే దానికి నిలువెత్తు అర్థం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తారు. మోసగారి ఎవరు, రైతులను మోసం చేసింది ఎవరు, డ్వాక్రా మహిళలను మోసం చేసింది ఎవరు, చేనేతలను మోసం చేసింది ఎవరు, యువతను మోసం చేసింది ఎవరు, మొత్తం కంపేర్ చేసుకున్నారు సార్. ఎవరు మోసం చేశారు, ఎవరు లాభం చేకూర్చారని మొత్తం కంపేర్ చేసుకున్నారు. ఈయన చర్చా కార్యక్రమంలో ఒక నిమిషం అక్కడ ఆగండి. ఒకటి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే రాజధాని విషయంలో యూటర్న్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఆన్సర్ చేయండి. 2 క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చేద్దరు కానీ. ఒకటి సిపిఎస్ విషయంలో అవగాహన లేకుండా హామీ ఇచ్చామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్ గా మాట్లాడింది ఉంది. 3 మద్యపానానికి సంబంధించిన ఇష్యూ ఉంది. వీటికి సంబంధించి అమలు చేయనప్పుడు విశ్వసనీయత పాయింట్ ఎలా ఉంటుంది అనేది జనసేన టీడీపీ వర్షన్ క్వశ్చన్. మేము చెప్తాం దానికి క్లియర్ గా చెప్తాం మేము. సో వీళ్ళు అడిగినట్టుగా సిపిఎస్ రద్దు గురించి వీళ్ళు మాట్లాడండి. సిపిఎస్ రద్దు మేము చేస్తామని చెప్పిన మాట వాస్తవం. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసాం. మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కుక్కలు చింపిన విస్తరణ చేసిపోయాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానాలో 100 కోట్లు పెట్టిపోయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది కాబట్టి ఉద్యోగస్తులతో మాట్లాడి సిపిఎస్ బదులుగా మేము జీపీఎస్ అమలు చేస్తాం. క్లియర్ గా ఉన్నాం మేము. ఇంకపోతే వాళ్ళు అన్నట్టుగా రాజధాని అంశం, రాజధానిని ఫ్రీ జోన్ చేస్తాం, 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని చెప్పాం మేము. 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామనే ప్రాంతంలో భాగంగా 3 ప్రాంతాలకి పరిపాలన కూడా వికేంద్రీకరిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో క్లియర్ గా రాసి ఉంటుంది. చూడండి, పరిపాలన కూడా వికేంద్రీకరిస్తాం అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. వికేంద్రీకరణలో భాగంగానే చెప్పారు కానీ రాజధాని విస్తరణ లేదు సార్. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటి సార్? ఎక్కడే ఉంటుంది. మా ముఖ్యమంత్రి ఎక్కడే ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు. మా ముఖ్యమంత్రికి ఎక్కడ చెప్పారు సార్? అమరావతిలో రాజధాని లేదు. అమరావతి నుంచి రాజధాని హనుమంతులాగా నేను ఎత్తుకొని పోతున్నాను. నేను ఎక్కడైనా చెప్తున్నామా? అప్పుడు చెప్పట్లేదు, ఇప్పుడు చెప్పట్లేదు. అమరావతి కూడా ఒక రాజధాని, శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది. ఇది మా పార్టీ స్టాండ్. మొదటి నుంచి ఉన్నాం మేము. ఈ రోజు అయితే అమరావతి నుంచి మేము హనుమంతుల్లాగా అమరావతి రాజధాని ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టట్లేదు కదా. అమరావతి కూడా ఒక రాజధాని ఖచ్చితంగా ఉంటుంది. మద్యపాన నిషేధం అనే దాని గురించి అయితే మేము ప్రజలకు సమాధానం చెప్పుకుంటాం కానీ వీళ్ళకి మేము చీప్ లెక్కర్, మేము తక్కువ ధరకే సరసమైన నాణ్యమైన మద్యం మేము ఇంటికి అందిస్తాం. బ్రాండ్ సరిగా లేవు, ఏం తమ్ముళ్ళు సాయంత్రానికి క్వార్టర్ వేసుకుంటే కానీ నిద్ర పట్టదు అని చెప్పేసి మద్యపాన ప్రియుల పట్ల నిలబడినటువంటి ఈ ప్రతిపక్షాలకైతే మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. ప్రజలకి మేము సమాధానం చెప్పుకుంటాం, వీళ్ళకి కాదు.
ఎందుకంటే ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, మేము పరిపాలన వికేంద్రీకరణ గురించి పోయినసారి మేనిఫెస్టోలో చెప్పామని శేఖర్ గారు చెప్తున్నమాట. ఆయన సార్ చేస్తాను చదవమానండి. ఏదో రాజధాని ఇక్కడ కరెంట్ పోయింది సార్ మాకు. ఆయన తీమాడు శేఖర్ రెడ్డి గారు తీమాడు ఒకసారి మేనిఫెస్టో 2019 మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో పడ్డారు కదా. మాకు తెలుగు రాదు, మాకు క్లియర్ గా తెలుగు వచ్చని చెప్తున్నారు కాబట్టి ఆయన ఒకసారి ఆయనే చెప్పానండి, ఆయనే చెప్పాలి దాని గురించి. ఎందుకంటే ఇదిగో యువత ఉపాధిలో పెట్టారు. ఇది ఇందాక చదివాను సార్ మీకు, నాకు ఇక్కడ ఇది కనిపించట్లేదు. రాజధానిని ఫ్రీ జోన్ గా చేసి, ఫ్రీ జోన్ గా అందరికీ ఉద్యోగ అవకాశాలు కలిగి ఉండే విధంగా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. ఏంటి సార్ దాని మీనింగ్ అంటే 3 రాజధానులు అన్నది? వికేంద్రీకరణ అంటే 3 రాజధానులు నాకు వినమండి. అది 3 రాజధానులు. వికేంద్రీకరణ అంటే రాజధానా? చెప్పండి శేఖర్ రెడ్డి గారు, మీరు తెలియగలను కాదు నేను, మీరు చాలా తెలియగలను కదా మీరు. నాకైతే తెలియదు, మీరు చాలా తెలియగలరు కదా. అభివృద్ధి చేయటం అంటే రాజధాని పెట్టడమా? వికేంద్రీకరణ అంటే ఏంటి సార్? వికేంద్రీకరణ అంటే చెప్తారు సార్ వికేంద్రీకరణ అంటే ఏంటో. రాజధాని పెట్టడమా? వికేంద్రీకరణ ఓకే, కానీ రాజధాని మార్చడం, రాజధాని విస్తరణ కాదు కదా అది. సార్ మేము రాజధాని విస్తరణ అంటే పెంచలేం సార్. రాజధానిని ఫ్రీ జోన్ చేసి వేరే వికేంద్రీకరణ చేస్తామని చెప్పారు. అవును సార్, రాజధాని ఫ్రీ జోన్ అంటున్నాం మేము, కాదంటున్నాం మేము. ఏ రాజధాని ఫ్రీ జోన్ ఇప్పుడు? సార్ మేము రాజధాని అనేది ఇప్పుడు వాస్తవం చెప్పండి, విశాఖపట్నమైనా ఫ్రీ జోనే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉన్నటువంటి అమరావతి కూడా ఫ్రీ జోనే. అసలు ఫ్రీ జోన్ అంటే అర్థమైంది సార్ చెప్పండి. సార్ ఫ్రీ జోన్ అంటే అన్ని ప్రాంతాల వారికి అక్కడ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించడం, అది సార్ ఫ్రీ జోన్. జోనల్ వ్యవస్థ ఎప్పుడు తెచ్చారు సార్ చెప్పండి మీరు? మీ జనసేన ఇంకోసారి రాజధాని పెడతాం కదా. అంటే పదాలు పెట్టుకుని మీరు మేము వచ్చేదానికి అనుకున్నాము 100 కోట్లే ఉంది, మేము వచ్చేదానికి 100 కోట్లే ఉంది అంటే ఇప్పుడు అసలు ఎన్ని కోట్లు చెప్పండి సార్. ఇప్పుడు అసలు ఎన్ని కోట్లు చెప్పండి, ఎన్ని కోట్లు చెప్పండి. మద్యపానం గురించి మాట్లాడారు. మద్యపానం పెంచితే రేట్లు పెంచితే కారణం తగ్గిపోద్ది అన్నారు కదా మీరు. మరి ఎంత పెరిగింది సార్ కూడా తెలుసు. పెరిగింది వైఎన్ఆర్ గారు నాకు ఛాన్స్ ఇస్తారా ప్లీజ్? వైఎన్ఆర్ గారు మేము క్లియర్ గా ఉన్నామండి. మా వైఎస్ఆర్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. 2019 నుంచి 2024 వరకు మీరు అధికారం ఇస్తే మేము మీకు ఇవి చేసాం, మీ ఇంటికి అందాయా లేదా, అందితే మాకు లేకపోతే ఎక్స్చేంజ్ చేసాం ఇప్పటికి. ఒక్క నిమిషం శేఖర్ గారిని మేము కూడా వెళ్తాం సార్. నేను అంటుంది కరెక్ట్ కాదు సార్. వైఎన్ఆర్ గారు క్వశ్చన్ తీసుకుందాం. క్లియర్ గా చేశాం. మళ్ళీ మాకు అధికారం వస్తే మేము చేస్తాం. అది కాదు సార్. మేము ఎన్నికలు జనసేన వాళ్ళు ఎందుకు వెళ్తాం సార్? జనసేన వాళ్ళు అధికారం ఇస్తే వైసీపీ వాళ్ళు రోడ్ల మీద నిలబెడతాం, వైసీపీ వాళ్ళ బట్టలు ఇస్తాం, వైసీపీ వాళ్ళ తోలు ఇస్తాం, వైసీపీ వాళ్ళ తాటలు ఇస్తాం అని ఏం చేస్తారో చెప్తామని సార్. మేనిఫెస్టో లేని పార్టీ లేని పార్టీ జనసేన. చెప్పండి మీకు అన్నీ ఉన్నాయి.
మీకు అన్నీ ఉన్నాయి మేనిఫెస్టో ఏంటి సార్ చెప్పనండి వాళ్ళు. మీకు అన్నీ ఉన్నాయి మాకు వైఎస్ఆర్ గారు వాళ్ళ పార్టీ మేనిఫెస్టో ఏంటి చెప్పనండి సార్. వాళ్ళ పార్టీ మేనిఫెస్టో చెప్పనండి సార్. అడిగారు సమాధానం చెప్పలేవు వాళ్ళ పార్టీ సింబల్ ఏంటి చెప్పనండి సార్. సమాధానం చెప్పండి మీరు ఫ్రీ సింబల్ అది. అడిగారు సమాధానం చెప్పండి నరసింహ సాగర్ రెడ్డి గారు మనకి వాళ్ళు కూడా మాట్లాడారు. చెప్పు బుల్డోజ్ చేయటం, వాళ్ళు మాట్లాడాలంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఆగుతాం. మేము సంస్కారము విశ్వసనీయత ఒకటన్నా ఉందా మీకు? నేను అడుగుతున్నా అదే కదా. మేము మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను చెప్తాను సార్. అన్నిటికీ సమాధానం చెప్తున్నాను. ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా సార్ చెప్పిందండి. రేట్లు పెంచితే మద్యపానం రేట్లు పెంచితే మద్యం తాగడం మానేస్తారు. వాళ్ళ సూత్రం రేట్లు పెంచితే మద్యపానం ఎందుకలా అడుగుతూ ఉంటావు. టైం అయిపోయింది. వన్ వర్డ్ శేఖర్ రెడ్డి గారు, ఓన్లీ వన్ వర్డ్ క్లోజ్ చేద్దాం సార్. నేను చెప్తున్నాను కదా సార్, మేము 14 నుంచి 19 వరకు మేము ఇవి చేసాం. చెప్పి ఒకటి అడుగుతున్నారు అంతే కదా. 14 నుంచి 19 వరకు మేము చేసాం. 24లో అధికారం ఇస్తే మేము ఇది చేస్తాం అని చెప్పి ప్రజల దగ్గరికి మీరు మీ విశ్వసనీయత 14 నుంచి సార్ ఒకే మాట సార్, 14 నుంచి 19 వరకు మేము ఇది చేసాం అని చెప్పి వాళ్ళు ఎలమనని కూటమికి మాట్లాడదాం. రైట్. మీరు మీ విశ్వసనీయత నమ్ముకొని వెళ్తున్నారు. మీకు విశ్వసనీయత లేదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. చూద్దాం పబ్లిక్ జనం ఎవరికి ఓట్లేస్తారు.